పెట్టడానికి పేరెత్తి ఈ విధంగా మాట్లాడాడో అదే వ్యక్తి క్షమాపణ మాకు చెప్పాల్సిందే. మా పట్టణాన్ని ఎత్తి చిలుకలూరిపేట అనే పేరుని ఎత్తి అక్కడ అందరూ వ్యభిచారులే, ఆ వృత్తి చేసి పుట్టిన వాళ్ళే అంటే దానికి అర్థం ఏంటి? మీరు స్పందించకపోతే స్పందించే వాళ్ళ దగ్గరకే మేము వెళ్తాము, అంత దూరం మీరు తెచ్చుకోరు అని మేము అనుకుంటున్నాం. గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ వనిత గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారాలు. ఇలా ఒక యూత్ గా మేము ఎందుకు వచ్చాం అంటే చాలా బాధాకరంగా ఉంది. డిప్యూటీ సీఎం స్పందిస్తారనే మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ వీడియో మీ దగ్గరికి రావాలి, ఆ విధంగానే ఉండాలని మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాం. దానికి కారణం ఏంటంటే ఎవరో సనాతన గోపి ఎవరైనా అయి ఉండొచ్చు. మీరు సోషల్ మీడియాని చూస్తూ ఉంటారు కదా, ఈ వార్త మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది. మరి దీన్ని ఎందుకు మీ చుట్టుపక్కల వాళ్ళు ఈ వీడియో మీకు చూపించారు? పేరెత్తి మరి చిలుకలూరిపేటలో ఉన్న ప్రతి స్త్రీ వ్యభిచారానికి పుట్టింది, ఆ వృత్తిలోనే ఉన్నారంటున్నారు. అంటే మేము ప్రాస్టిట్యూట్స్, మా చదువు ఏమవ్వాలి, మా కెరీర్ ఏమవ్వాలి? మేము బయటికి వెళ్ళినప్పుడు మీ ప్రాంతాన్ని ఇలా అన్నారు కదా అని మా గురించి చెప్తున్నారు. దానికి మేము ఈ విధంగా స్పందించాలి. 10 ఏళ్ళు మీరు నిరీక్షించారు పవన్ కళ్యాణ్ గారు, ఒక్క ఛాన్స్ ఇవ్వమని మమ్మల్ని అడిగారు. భవిష్యత్తు నేను మారుస్తాను ఎవరొస్తుందని మీరే అడిగారు, మేము ఇచ్చాం. కాబట్టి ఈ మాట మేము ప్రశ్నిస్తున్నాం. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. రిలీజియస్ క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి, మాకు అనవసరం. మా పేరు ఎత్తి మరీ మాట్లాడారు. ఈ వీడియో యూట్యూబ్ లోనే ఉంది, మీరు కూడా ఒకసారి స్పందించండి ఆ వీడియోకి. చిలుకలూరిపేట అసలు పదాలు కూడా మేము చెప్పలేము, ఎందుకంటే మేమేం చదువురాని వాళ్ళం కాదు, మాకు సంస్కారం ఉంది. రేపు దినాన ఈ యొక్క దేశం భవిష్యత్తు మాదే అని మీరే మాట్లాడారు. మీరు స్పందిస్తారు అన్న ఆలోచనతోనే మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. మా పక్షాన న్యాయం జరగాలి. మేము చదువుకుంటున్న వాళ్ళం, ఒక హాస్టల్స్ కానీ ఒక చోటకెళ్ళి వర్క్ చేయాల్సిన వాళ్ళం. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము చిలుకలూరిపేట అని పేరే చెప్పాలి. ఆ పేరు చెప్పకుండా ఒక కుక్క మామని ఈ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఖచ్చితంగా దీని ఎదురు స్పందించాలి. మీరే అన్నారు రేపు నాకు అధికారం వస్తే యవ్వనస్తుల పక్కన, యూత్ పక్కన భవిష్యత్తుకి నేను బాట వేస్తానని మీరే మాట ఇచ్చారు. ఆ మాటను బట్టే మీ ఎదుటి మేము మాట్లాడగలుగుతున్నాం. మిగిలిన వాళ్ళు ఎవరిని మేము ప్రశ్నించాం. సామాన్యుడికి అధికారం ఇవ్వండి, పాలిటిక్స్ నేను మారుస్తానని మీరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మాటను పట్టుకొని మేము మాట్లాడగలుగుతున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ విషయాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఉండొచ్చు. ఒక పట్టణాన్ని పేరెత్తి మరి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమైపోయారు మీరంతా? ఎందుకని మీరు స్పందించట్లేదు? ఒక చిన్న ప్రతి విషయం మీ దగ్గరికి వస్తుంది కదా, ప్రతి దానికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు కదా. మరి మా పట్టణాన్ని అంటే మేము ఒక ప్రాస్టిట్యూట్స్ లో వినాలి మేము ఉన్నామా? ఈ రోజు మేము బయటికి వెళ్ళి సొసైటీలో ప్రాస్టిట్యూట్ ప్లేస్ నుంచి మేము వచ్చి వర్క్ చేస్తామని మేము అనిపించుకోవాలా సమాజంలో? మా పట్టణం ఈ రాష్ట్రంలో ఒక పట్టణం కాదా? అందరి ప్రదేశాల్లో మేము ఉండకూడదా? అలా మాట్లాడిన వాళ్ళు వాడికి శిక్ష పడాలి. ఏ విషయాల్లో అయితే చిలుకలూరిపేట అని పేరెత్తి ఈ విధంగా మాట్లాడాడో అదే వ్యక్తి క్షమాపణ మాకు చెప్పాల్సిందే. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. ఏ పార్టీ వాళ్ళు ఇది ఏంటి కానీ ఈ విషయం మీరు తీసుకెళ్లదు. బహిరంగంగా మాట్లాడి చిలుకలూరిపేట అని చెప్పి దాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఒక అధికారంలో మీరు ఉన్నారు, స్పందిస్తారు అనే మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాం. మీరు స్పందించకపోతే స్పందించే వాళ్ళ దగ్గరకే మేము వెళ్తాము, అంత దూరం మీరు తెచ్చుకోరు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీ మాటను బట్టి మేము ముందుకు వచ్చాం. న్యాయం మా పక్షాన జరగాల్సిందే. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, మీరు ఒకప్పుడు టీచరే. విద్యార్థులు ఏ విధంగా ఉంటే వారి భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఏ విధంగా అది బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వాళ్ళు క్లాస్ లో గౌరవంగా ఉంటారనే విషయాలు మీకు కూడా తెలుసు. మీరు కూడా పిల్లల పక్షాన పేరెంట్స్ తో కూడా మాట్లాడే ఉంటారు కదా. మరి మీరెందుకని విషయాలు ఆలోచించట్లేదు? మీరు హోమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఆ వృత్తిని మర్చిపోయారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మీరు గుర్తు తెచ్చుకోండి. విద్యార్థులు అనే వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే తక్కువగా చూస్తారు, ప్రస్తుతం ఉన్న సమాజంలో అనేది మీకు కూడా ఒక ఐడియా ఉండిద్ది. ఆ జ్ఞానం మీకు ఉంది కదా. దయచేసి ఈ విషయంలో స్పందించాల్సిందిగా మేము డిప్యూటీ సీఎం గారిని అలాగే అనిత గారిని కూడా మేము కోరుకుంటున్నాం. మా పక్షాన న్యాయం జరగాలి.